రూపాయలు 10 రూపాయలు ఏంటి షకిల్ అని చూడడానికి 10 రూపాయలు? సినిమాలో చూడడానికి 50 రూపాయలు దుబ్బెట్టట్లేదా? ఫేస్ టు ఫేస్. హలో హలో ఇదిగో కనపడలేదు ఎలా ఇంకో 10 ఇస్తా. అయితే వెళ్ళు. నాన్నగారు బతుకుతారంటవా తమ్ముడు? ఇప్పటికి 12 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. చూడాలి మరి. ఏంటండి ట్రాఫిక్ జామ్ అయింది? బృందావన్ అపార్ట్మెంట్ లోకి షకిలా వచ్చిందంటయా. అన్నయ్య మనం కూడా వెళ్దాం అన్నయ్య. చచ్చా నోర్మి, నాన్నగారు నిలబెట్టుకుని వెళ్దామంటావా? బుద్ధి లేదు. అబ్బాయి ఈ హార్ట్ అటాకులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. షకీలా డార్లింగ్ మళ్ళీ వస్తుందిట్రా. ఆ వ్యాన్ అటు పోనీమని చెప్పరా? ఇదే మరి ఉండయా స్వామి, వస్తుంది కదా బయటికి, నేను పరిచయం చేస్తా కదా మీకు. నాన్న నాగాభరణం నరసింహ శాస్త్రి. హాయ్ మిళహా బజ్జీ, ఇదంటే నాకెంతో ఇష్టం. యూ నాటి నెల్లూరి నెరజాడా నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నిన్ను కొంచెం పూసుకుంటా, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకుంటా. నెల్లూరి నెరజాడా నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నిన్ను కొంచెం పూసుకుంటా, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకుంటా. మీరు ఉండయా, ప్రాణం తీసేస్తున్నారు. రామ్మా కూర్చో, కూర్చో. బాపిరెడ్డి గారు నన్ను పరిచయం చేయండి. అయ్యో పడతామే, పరిచయం చేస్తాగా నీకు. ఇదిగో వాళ్ళు కొంచెం బయట పంపించు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటానండి, మీరుండండి. మీరు బయట పదండి, బయట పదండి. పదండి చెప్తుంటే పదండి, బయట పదండి. చెప్తా పిలుస్తాం కదా. అరే ఎన్నిసార్లు చెప్పాలి మీకు? వెళ్ళవయ్యా బయట. వాళ్ళకంటే షకీలా డీల్ చేయడానికి కావాల్సింది బజ్జీలు కాదు, బ్రెయిన్. ఇది చాలా స్వీట్ గురు. How are you, గురంజీ? గురూజీ అనమాట. బానే ఉన్నానమ్మా. నువ్వేంది బాగా చిక్కిపోయావు? డైటింగ్ చేస్తున్నాను. ఓహో. అందరూ నా వయసు 10 అంటున్నారు. నీకు 17 ఏళ్ళ? ఓహో 16. లాస్ట్ మంత్ 15 కంప్లీట్ అయి 16 రన్నింగ్. అవునా? నిజం గురంజీ. నమ్ముతానమ్మా. నీకు 17 అన్నా నమ్ముతాను, 11 అన్నా నమ్ముతాను. నా బంగారు కొండ, నా బంగారు కొండ, నా కండల కొండ, నా దిండుల జెండా. ఇదిగో మిర్చి. హాయ్, యారు తెచ్చారు? నేనేనమ్మా, నీకు ఇష్టమని నేనే స్వయంగా వెళ్ళి తెచ్చాను. పైన శనగపిండి ఎంత రుచమ్మా. నువ్వు తీసుకోమని నేను పట్టుకోలేను. మా బంగారు షకీలా, మంచి షకీలా, ముని పంటితో కొరకమ్మా. అది 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 గురంజీ మీకు ఒక గుడ్ న్యూస్. అది చెప్తామని చచ్చాను. వచ్చాను కదమ్మా, వచ్చాను. ఏమిటమ్మా శుభవార్త? నాకు తెలుగులో ఆ. ఉత్తమ పంది అవార్డు వచ్చింది. అది కదమ్మా, అంటే నంది అవార్డు అనమాట. నా బంగారు కొండే, నా బంగారు కొండే. ఎదురుగా మా ఆశీర్వదిస్తాను. నీకు ఏటా 4 నందులున్నా రావాలమ్మా. నాకు ఈ అవార్డు వచ్చిందంటే ఆ క్రెడిట్ మీదే. అసలేం ఉంచుకోదు. మీకు కాళ్ళు ఎత్తి మొక్కాలి. ఒక్కటం వరకు కరెక్టే గానీ కాళ్ళు ఎత్తి కాదమ్మా, చేతులు ఎత్తి. ఇవేమో కాళ్ళు, ఇవేమో చేతులు. ఇవేమో చేతులు, ఇవేమో కాళ్ళు అనమాట. నా బంగారు కొండ, నా కండల కొండ. ఇటుగా కొంచెం మళ్ళీ ఆశీర్వదిస్తాను. నా బంగారు కొండ. టైం ఆచి ನಾನು పోయిట్ వరే గురంజీ. తమ్ముడు టెక్స్ట్ బుక్ అనకూడదమ్మా, పాఠ్య పుస్తకము అనాలి. మరి నోట్ బుక్ నేమంటారు? దీన్నేమో రాత పుస్తకము అనాలి. అలాగే. అలా అనుకోండి. వెళ్ళండి వెళ్ళండి. అయ్యా ఈ స్కేల్ ఏమంటారు? మీరు అనకూడదు, కొలబద్ద అనాలి. ఓహో ఈ పెన్ ఏమంటారు? అనకూడదు, కలము అనాలి. ఓహో మరి పెన్సిల్ ఏమంటారండి? పెన్సిల్ అనకూడదు. ఆయ్. చెప్పండి. చెప్తాను. సన్నటి చెక్కబద్దలో ఉన్నటువంటి నల్లటి రాత పుల్ల అనాలి. చా, నల్లటి చెత్తలో దాక్కున్న ఎర్రటి పొల్లేం కాదు. తప్పు చెప్తే ఇవ్వాలి 100. ఏంటి వస్తారు పొద్దున్నే పరిగెట్టుకుని. ప్లాన్ వేసుకుని వచ్చామమ్మా. ప్లాను అనకూడదు, పథకము అనాలి. ఓహో తీసుకో 100 రూపాయలు. ఆవంత కూడా ఇవ్వండి. 200 ఎందుకు? ఒక తప్పేగా చేసింది. కాదు, ఈ రాత్రికి మిమ్మల్ని మందు పార్టీకి తీసుకెళ్తా. ఓహో. అక్కడ తాగినంత మందు ఫ్రీ.
ఎక్కడ డాడీ మమ్మీ ఇచ్చి రమ్మంది. అది మీ నాన్నకి చెప్పు, అమ్మ అడిగానని చెప్పు. ఉత్తినే. వారంలో 6 రోజులు ఎవడు హడావుడిలో వాడు ఉంటాం. ఆదివారం వచ్చిందంటే ఇక్కడ అందరం కూర్చుని మందు కొడుతుంటే దాని మజా డాడీ మమ్మీ మంది. సిగరెట్ తీసుకురాబు. నువ్వు అన్ని తినేసి తెచ్చాయట్రా. మా వాడు దిష్టి పెట్టుక. ఇగో మొన్న షకీలా వచ్చేళ్ళిన దగ్గర నుంచి ఒంట్లో ఒకటే. ఏయ్, వేణు గోవా వెళ్దాం అంతే. అవునరా అబ్బాయి, ఇక్కడ పాత బళ్ళతో రాతు పుట్టేస్తుంది. ఆ. గోవా వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా కొత్త వెరైటీ తగిలింది అనుకో, మీరేమంటారు శాస్త్రి గారు? మీ గోవా ప్రోగ్రాం డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి. మీ పార్టీలో జాయిన్ అవడానికి ఒక గొప్ప వ్యక్తి ఉర్రూ తలూగుతున్నాడు. అరిగో రావడం మా అదృష్టం. కూర్చోండి కూర్చోండి. ఆ గ్లాస్ ఎందుకు? ఏమండి అలవాటు ఉంది కదా. నేను ఎప్పుడన్నా మానేస్తా. గొడవ ఎక్కువ వేయద్దు, రుచి తగ్గిపోతుంది. అలాగే అలాగే బాబినేడు గారే ఏంటి చెప్తాను. ఏం చేసేది ఆయనకేది? ఆడ దగ్గర రెడీగా ఉంటుంది. శుభం శుభం శుభమస్తు. నేను ఈ భవనంలోకి వచ్చి 1 మాసమైనప్పటికీ నువ్వు మనం గెలవడానికి కుదరలేదా? అవునవును. అదేంటి కలవకపోవడం ఏంటండి? ఎప్పుడు కలిసాం? నిన్న షకీలా వచ్చినప్పుడు కలుసుకున్నారు కదా. ఓహో. కలవడం ఏంటి? షకీలాను చూడకుండా మిమ్మల్ని చొక్కా పట్టుకుని జనం ముందు బయటకు పెట్టేస్తే. అవునా? ఎందుకంటే ఇప్పుడు అవన్నీ గుర్తు చేస్తావు? అబ్బే. ఏమండి మీరు పనిచేసేది బహుళజాతి కంపెనీలో కదా? బహుళజాతి ఏంటండి? మీరు ఈ చొక్కాలో ఇప్పుడు బహుళజాతి కంపెనీల గురించి వాటి గురించి ఎందుకండి? మళ్ళీ కలిసినప్పుడు గుర్చేమన్నారు కదా నన్ను. గుర్తు చేసేది అవునవునవును గుర్తొచ్చింది. ఆ. కొట్టడమా చంపేస్తాను. నేను మల్టీనేషనల్ కంపెనీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ని. ఈ అపార్ట్మెంట్ కి ప్రెసిడెంట్. ఏం జరగడం ఏంట్రా? షకీలా డార్లింగ్ వచ్చినప్పుడు నువ్వు కావాలని నా మెడ మీద చెయ్యేసి చంపేస్తాను నిన్ను. అతిథి అవమానిస్తున్నావు, నేను నిష్క్రమిస్తున్నాను. నిష్క్రమించా అతిథిగా పిలిచి అవమానిస్తాను. బాబినేడు గారు ఏంటి అలా ఫీల్ అయిపోతారు? రండి, కూర్చోండి. కొడతారా? కూర్చోండి. నేను కూర్చోండి సార్. నేను కూర్చొని ఉంటుంటే. కూర్చోండి సార్, చెప్తాను. బాలేటి వారే ఒకటి పీకినందుకు వెళ్ళిపోతే ఎలా సార్? ఎరా పుల్లారో గెస్ట్ పిలిచి కొడతావా? ఏమండి ఆడి తరఫున నేను సారీ చెప్తున్నాను. ఎందుకు? ఎందుకంటే ఆడు చెప్పడు కాబట్టి. పార్టీ అన్నాక ఎన్ని మావలేడు. తీసుకోండి. ఏమండి ఒక్కడినొకడు కొట్టుకుని ఉంటాం, మీరు అలా ఫీల్ అయిపోతే ఎలాగ? తీసుకోండి. నాకొద్దు చెబుతుంటే. మందు సిట్టింగ్ అన్నాక ఎన్ని మామూలేనండి. తీసుకోండి. నాకొద్దు. అదిగో ద్వితీయ విఘ్నం ఉండకూడదు, గుట్టుకుని మింగేయండి. సరే, ద్వితీయ విఘ్నం ఉండకూడదు అంటున్నావు కాబట్టి, ఆ, నువ్వు ఇంతగా బతుకులాడుతున్నావు కాబట్టి ఆ. నా నిష్క్రమణ విరమణ చేసుకుని ఆ. మీ ఆతిథ్యాన్ని కొనసాగిస్తున్నాను. అది. హృదయపూర్వక కృతజ్ఞతలు. లాగించేయండి. ఎలా ఉందండి? చాలా బాగుంది. ఆ? ఎరా బాపినాడు, ఆ? లిఫ్ట్ లో సకీలాకి జాయింట్ సెక్రటరీ నన్ను పరిచయం చేయమంటే గెంటేసి అందులో ఏలిట్ నొక్కేస్తావా? అసలు ఏం జరిగిందంటే, మోస్తరుగా బీకాడు, నువ్వు మరీ బలంగా బీగుతున్నావు. ఆడి వీక్ కాబట్టి విందుకని పిలిచి పెట్ట కొట్టుడు కొడతారా? సార్ ఇది తీసుకోండి. నాకొద్దు, అది కాదు కదా సార్, ఈ సోడా కలిపింది. నేను తాగనంటుంటే బ్రహ్మాండం కూడా చూడండి సార్. ఏది బాగుండేది? ఎంత సమ్మ కూడా చూడండి సార్. ఈ బబ్బులు ఉన్నప్పుడు తాగండి. ఎట్లా అంటారు? తర్వాత మళ్ళీ కొడతారు. వద్దంటుంటే ఎలా ఉంది? చాలా బాగుంది. అయ్యో, ఈ తిప్పు ఎలా ఉంది? అబ్బో అద్భుతంగా ఉంది. ఈ ముక్క తిని, ఈ ముక్క తిని. ఎలా ఉంది? అనన్య సామాన్యంగా ఉంది. ఇది ఎలా ఉందిరా? చండాలంగా ఉంది. ఏరా, ఆ. నిన్న షకీలా వచ్చినప్పుడు నువ్వు నన్ను ఏమన్నావురా? ఏమన్నా నేను? బాగా గుర్తు తెచ్చుకో. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. సార్ సార్, నీ గోచరో కోశాధికారి వెళ్ళవయ్యా. సార్, సార్, గోచరో కోశాధికారి కోశాధికారి అండి. వెళ్ళవయ్యా. నా గోచరో కోశాధికారి గారు ఇప్పుడు సమయం కాదండి అన్నారు. ఇదే లెవెల్లో ఇదిగో మీరందరూ కలిసి పెద్ద పీకుడు పీకుతున్నారు. ఇది అన్యాయం, అక్రమం అని మనవి చేస్తున్నాను. అందరూ పీకారంటావేంట్రా? నేను ఎప్పుడు పీకాను రా? పీకుతావా ఏంటి? పీకుతానురా. అరే ఇప్పుడు పీకుతా. పైకొస్తా, మీద మీద కొట్టు. పీకుతానురా. ఇప్పుడు పీకుతానురా, రేయ్. 100 రూపాయలు పెట్టి పచ్చిమిరపకాయ బజ్జీలు తీసుకొస్తే అవి నువ్వు తీసుకొస్తావు చెప్తావరా? తీసుకొచ్చి బంగారు బంగారు బంగారేట్రా బంగారేట్రా ఇది చంపేస్తాను. ఏంటండి ఇది? ఒక్కరు కలిసి ఇంత కష్టపడి కొడతారేంటి సార్? ఏమయ్యా, తోటి కమిటీ మెంబర్ కష్టపడుతుంటే హెల్ప్ చేయాలని బుద్ధి లేదా మీకు? అందరూ ఇందాక కొట్టారుగా. మీ గురించి కాదు సార్ నేను చెప్పేది. ఒక్కడు ఎంతసేపు అని కష్టపడి కొడతాడు. హెల్ప్ చేయండి.
ఏంటమ్మా ఇవాళ అందరూ అదోలా ఉన్నారు? ఏం చెప్పమంటావే, ఈ మధ్య మా మొగుళ్ళందరికీ వంకర బుద్ధులు పుట్టినాయి. ఏమైందమ్మా? మీ మొగుళ్ళకి మీరు పాతపడిపోయి రోత పుట్టిస్తున్నారని గోవా బీచ్ లోకి వెళ్ళి ఫారినర్స్ తోటి బ్రేక్ డాన్స్ చేయడానికి ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నారు. ఓ సింతేనా? అయ్యయ్యో, అదేమిటి అలా నవ్వుతున్నావు? కొంపదీసి నీ మొగుడు కూడా గోవా వెళ్తున్నాడా? వెళ్తే కసక్కు. ఆ పని నీ వల్ల అవుతుంది గాని మా వల్ల ఏమవుతుంది? చూడు గీత, ఈ మొగాళ్ళ బుద్ధులే అంతేనమ్మా. పడిచోళ్ళైనా ముసలోళ్ళైనా సచ్చేదాకా ఒంట్లో కరెంటు పాస్ అవుతూనే ఉంటుంది. కానీ పెళ్ళాలుగా మనం జాగ్రత్త పడాల్సింది ఏమిటంటే ఆ కరెంటుతో మన బల్బు వెలగాలి, కానీ బజార్లో బల్బు వెలగకూడదు. నువ్వు చెప్పింది నిజమేనే, కానీ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? అందుకే మీకు బ్రహ్మ రహస్యం చెప్తాను, రండి. చెప్పవే. ఈ మగాళ్ళకి అన్ని నరాలతో పాటు ఓ తిమిర కూడా ఉంటుంది. ఆ ని నొక్కాల్సిన టైంలో నొక్కాల్సిన విధంగా కసక్కని నొక్కితే చాలు, పులి లాంటి మొగుడు కూడా పిల్లిలా మన వెనక వస్తాడు. ఏమేమి ఆ కిటికీదో కొంచెం మా కూడా చెప్పి పుణ్యం కట్టుకోవే. యా, చెప్పడమే కాదు, దానికో స్పెషల్ హల్వా ఉంది. అది వండి తెచ్చిస్తాను. ఈ రాత్రి మీ మొగుళ్ళకి పెట్టండి, ఆ తర్వాత చూడండి. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్